ట్రంప్ అట భారతదేశం పైన ట్యాక్సులు సుంకాలు తగ్గించిండట. కొంత ఎంత 18% ఏమో తగ్గించిండు. సుంకాలు తగ్గినాయి. భారతదేశంపై టారిఫ్లను 18% తగ్గించిన ట్రంప్. ప్రధాని మోదీతో ఫోన్లో ట్రంప్ చర్చలు. అనంతరం ట్రూత్ సోషల్లో పోస్ట్ ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టుకున్నాడు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు. ఉక్రెయిన్ పైన మోదీతో మాట్లాడిన. రష్యా చమురు ఇక పైన కొనమని చెప్పారట. అమెరికా వెనజువేలా నుంచి కొంటామన్నారు. చెప్పిండా నిజంగానే? అంటే ఇప్పుడు మరి మోదీ కనుక ఆ మాట చెప్తే మరి ట్రంప్ చెప్పింది వింటున్నట్టే కదా. ఇప్పుడు అందుకే ఆయన ఏమంటుండు, మేము చెప్పిన డిమాండ్లకి మోదీ అంగీకరించిండు కాబట్టి మేము ట్యాక్స్ తగ్గించినాం అంటుండు. ఇప్పుడు రష్యా అమెరికా భారత్ బంధం బలమైందా, రష్యా భారత్ బంధం బలమైందా అంటే రష్యా భారత్ బంధమే బలమైంది. దశాబ్దాలుగా ఈ మైత్రి కొనసాగుతూ వస్తున్నది. రీసెంట్గా కూడా భారతదేశం రష్యాతో చర్చలు జరిపింది, కొన్ని వాణిజ్య ఒప్పందాలు కూడా చేసుకున్నది. అమెరికాకున్న గొడవ ఏంది మనకి? ఒకటి, మీరు ఈ క్రూడ్ ఆయిల్ చమురు నిల్వలు మొత్తం రష్యా నుంచి ఇంకో దేశం నుంచి కొనుగోలు చేస్తున్నారు, దాన్ని తక్షణం ఆపండి, ఆపి మా దగ్గర నుంచి కొనండి. అమెరికా నుంచి వెనజువేలా నుంచి కొంటామని చెప్పిండట మోడీ. మరి నిజమేనా? వీలైనంత భారీగా అమెరికా ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్ 45.5 లక్షల కోట్ల విలువైన అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నది. అంటే దాదాపు 50 లక్షల కోట్ల విలువైన అమెరికా ఉత్పత్తులు ఇండియాలో అమ్మబడుతున్నాయి. సుంకాలు భారత్ క్రమంగా 0కు తగ్గించబోతున్నది. ట్రంప్ వెల్లడి. సుంకాల తగ్గింపుపై ప్రధాని మోదీ హర్షం. ప్రజల తరపున ట్రంప్కు ధన్యవాదాలు. ప్రపంచ శాంతికి ట్రంప్ సారథ్యం అవసరమని వ్యాఖ్య. అమెరికాలో జైశంకర్. మరి ఇప్పుడు సరే, ఇప్పుడు టారిఫ్ తగ్గించింది ఓకే, మరి ఇది నిజమేనా? రష్యా నుంచి ఇక మీదట చమురు కొనము అని మీరు నిజంగానే చెప్పిర్రా? మేము మొత్తం అమెరికా నుంచి కొంటామని చెప్పిర్రా? ట్రంప్ ఇప్పుడు ఎవరు నెగ్గినట్టు? ఇక్కడ ట్రంప్ నెగ్గినట్టే కదా. ఇగో 140 కోట్ల మంది తరపున ప్రెసిడెంట్ ట్రంప్కు ధన్యవాదాలు. నా మిత్రుడు ట్రంప్తో మాట్లాడిన. భారత ఉత్పత్తులపైన సుంకాలు 18% తగ్గించడం హర్షణీయం. ఓకే, దీనిపై 140 కోట్ల మంది భారతీయుల తరపున ట్రంప్కు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రపంచంలో 2 పెద్ద ఆర్థిక వ్యవస్థలు, పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే మన ప్రజలకు మేలు చేస్తుంది. పరస్పర ప్రయోజనాలకు, అద్భుతమైన అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది. ప్రపంచ శాంతి కోసం ట్రంప్ నాయకత్వం ఎంతో అవసరం. శాంతి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు భారత్ సంపూర్ణంగా మద్దతిస్తోంది. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు ట్రంప్తో కలిసి పనిచేస్తాం. మరి ఇప్పుడు ఈ రష్యా నుంచి చమురు కొనము అని మోదీ అయితే ఎక్కడా అనలేదు, మరి ఈయన మాత్రం అంటుండే ఒప్పుకున్నాడని. క్లారిటీ ఇవ్వాల్సింది కేంద్రమే. ఇగో భారత్తో అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారతదేశం పైన ప్రతీకార సుంకాలు 25% నుంచి 18%కి తగ్గిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఒప్పందం వెంటనే అమల్లోకి వస్తుందని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. బదులుగా రష్యా చమురు కొనుగోళ్లు ఆపేస్తామని, అమెరికా చమురు ఉత్పత్తులు భారీగా కొనుగోలు చేస్తామని ప్రధాని మోదీ చెప్పారని వెల్లడించారు. అమెరికా ఉత్పత్తులపైన భారత్ వసూలు చేస్తున్న టారిఫ్లను దశల వారీగా 0కు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అంటే మోదీ హామీ ఇచ్చిందట. రష్యా చమురు కొనుగోలు చేస్తోందంటూ భారత్పై వేసిన అదనపు 25% సుంకాల అంశాన్ని ట్రంప్ ఎక్కడా ప్రస్తావించలేదట. కానీ భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ సోమవారం రాత్రి జాతీయ మీడియాతో మాట్లాడుతూ భారతదేశం పైన సుంకాలను 50% నుంచి 18%కి తగ్గించినట్టుగా వెల్లడించారు. ఇగో వీళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఆపరేషన్ సింధూర్ ఆగినప్పుడు రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి ఇప్పుడు వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా నుంచి ట్రంపే ప్రకటించారు. ట్రంప్తో మోదీ మాట్లాడిన విషయాన్ని కూడా అమెరికా రాయబారే ప్రకటించారు. మోదీ ప్రభుత్వ నిర్ణయాలను మన ప్రభుత్వం నుంచి కాకుండా అమెరికా అధ్యక్షుడి నుంచి భారత ప్రజలు తెలుసుకుంటున్నారు. మోదీ పూర్తిగా ట్రంప్కు లొంగిపోయాడు. మోదీ ఆత్మనిర్భరత కాదు, ట్రంప్ నిర్భరత అని విమర్శించారట.